ఈరోజు ఆహార రుచుల ఛానల్లో మనం చేసుకునే వంటకం గోరుచిక్కుడుకాయ నువ్వుల పులుసు. దీన్ని రాయలసీమ వాళ్ళు గోరుచిక్కుడుకాయ గొజ్జు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు 150 గ్రాములు, నువ్వులు 5 టేబుల్ స్పూన్స్, చింతపండు తగినంత, బెల్లం తగినంత, ఉప్పు కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్స్. గోరుచిక్కుడుకాయ నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. గోరుచిక్కుడుకాయలని బాగా కడుక్కొని ఈ విధంగా చిన్నగా ముక్కలు చేయాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొన్ని నీరు పోయాలి. అందులో నీళ్లు తెల్లుతున్నప్పుడు ఇట్లా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ మరుగుతున్న నీళ్ళలో పోసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. బాగా కొంచెం మెత్తగా అవ్వాలి ముక్క. ఇట్లా మెత్తగా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని ఒక చిల్లుల ప్లేట్లో తీసుకొని ఆ నీళ్ళంతా వంపేయాలి. ఆ చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేయాలి. వేసి దీనికి కొంచెం ఉప్పు పోతుంది నీళ్ళలో పంపించేటప్పుడు. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి కొంచెం వేడైన తర్వాత నూనె వేసి అందులో పోపు దినుసులన్నీ వేయాలి. కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్న మెత్తగా నీళ్లు తీసేసిన చిక్కుడుకాయల్ని అందులో వేయాలి. 5 చెంచాలు నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వుల్ని బాగా వేయించి బ్రౌన్ కలర్ రాగానే తీసేసి చల్లారిన తర్వాత పేస్ట్ లాగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఈ బాండీలో తిరగమాత వేసిన బాండీలో చిక్కుడుకాయలు వేసిన తర్వాత చింతపండు రసం పోసి ఈ పేస్ట్ని అందులో వేయాలి. బెల్లము, ఉప్పు, కారం కూడా దీంట్లో కొంచెం నువ్వుల పేస్ట్ కలిపిన తర్వాత వేసుకోవాలి. దీంట్లో ఒక 2 సెకండ్లు బాండీలోనే ఉండనిచ్చి స్టవ్ మీద ఉండనిచ్చి స్టవ్ తీసేసి స్టవ్ బంద్ చేసి గొజ్జుని ఒక పాత్రలో సెపరేట్ పాత్రలో తీసుకోవాలండి. రుచికరమైన గోరుచిక్కుడుకాయ గొజ్జు రెడీ అయింది. ఒక 2 సెకండ్లు బాండీలోనే ఉండనిచ్చి స్టవ్ మీద ఉండనిచ్చి ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ ఈశ్వరాంశ సంభూత పవిత్ర